ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ నిర్లక్ష్యం మరో 8 మంది ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తున్న బస్సు ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో నీళ్లు పారే కాలువలో నెత్తురు పారింది. ప్రమాదంలో గాయపడ్డ 18 మందికి ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 31 మందితో హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న యాత్రాజని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు వేగంగా నాగార్జున సాగర్ ప్రధాన కాలువలోకి దూసుకెళ్లింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునే లోపే నీళ్లు పారుతున్న కాలువలో నెత్తురు పారింది. గాయాలతో బయటపడ్డవారు ఏం జరిగిందో తెలియక ప్రాణభయంతో ఆహాకారాలు చేశారు. ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. బస్సు కాలువలో పడిన వెంటనే పెద్ద శబ్దం సంభవించింది. స్థానికులు, అక్కడుండే మత్స్యకారులు హుటాహుటీనా అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సాగర్ కాలువలో నీళ్లుండడం వల్ల అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో ఒకరు ఖమ్మం జిల్లా వాసిగా గుర్తించగా ఎక్కువ మంది తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారేనని తెలుస్తోంది. క్షతగాత్రులను 3 108 వాహనాల్లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని కలెక్టర్ లోకేష్ కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసిం పరిశీలించారు. బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్ తప్పిదమే దీనికి కారణమని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సార్ మేము రెండింటప్పుడు ఇలా యాక్సిడెంట్ అయింది సార్. 2 బస్సులు గుద్దుకున్నాయి సార్. రెండింటప్పుడు గుద్దుకుంటే వచ్చాం సార్. వస్తే డ్రైవర్కి దెబ్బ తగిలితే అంబులెన్స్ వేసుకుని పోయింది సార్. ఈ లోపల అంబులెన్స్ వెళ్ళిపోయినాక ఇంటికి వెళ్ళాం సార్. ఇంటికి వెళ్ళేకల్లా అట్లా పండుకున్నాం సార్. డామినాన్స్ అప్పుడు వచ్చింది సార్. చప్పుడు రాగానే మళ్ళీ ఇంకోటి తగిలిందని ఉరికొచ్చాం సార్. ఉరికొచ్చేకల్లా బ్రిడ్జ్లో బస్సు పడిపోయింది సార్. పడిపోగానే బరున్నాను ఉరికొచ్చాం సార్. టక్ వచ్చేకల్లా అసలు ఎటుపోదన్నా డోర్లు ఓపెన్ ఏం కాలేదు సార్. అద్దం లైట్గా ఒక అద్దం పలితే సార్. దాన్ని పలగొట్టినాం సార్. అద్దం పలగొట్టి ఫస్ట్ చిన్న పాప వెళ్ళింది సార్. సంవత్సరం ఉంటుంది పాప వెళ్ళింది. తర్వాత ఒక 7 మంది తీసినాం సార్. సూర్యాపేట దాటిన తర్వాత ఫోన్ చేసాము. అక్కడికి వెళ్ళి సెకండ్ డ్రైవర్ డ్రైవింగ్ చేసుకున్నాడు అన్న. దాని తర్వాత ఖమ్మం రోడ్ ఎక్కే వరకు నేను వెళ్ళి పండుకున్నాను. జస్ట్ 10-20 నిమిషాలు పండుకుని లేకుంటే జరిగింది. అప్పుడు డ్రైవర్ కిషోర్ అని ఉంటాడు సెకండ్ డ్రైవర్. ఎన్ఎస్పీ కాలువ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వెడల్పు చేసి వంతెన నిర్మించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. యాత్రాజని ట్రావెల్స్ బస్సు ఎన్ఎస్పీ కాలువ వంతెన పైనుంచి బోల్తా పడింది. మృతుల్లో అత్యధికులు తూర్పుగోదావరి జిల్లా వాసులుగా ఉన్నారు. ప్రమాదంలో 18 మంది గాయపడగా 10 మంది చనిపోయారు. క్షతగాత్రుల్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై తూర్పుగోదావరి కలెక్టర్ని అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారణమని బాధితులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద నాగార్జున సాగర్ ప్రధాన కాలువ వంతెన పైనుంచి బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తుండగా ప్రమాదం జరిగింది.
తక్షణం స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని రక్షించారు. ఇటీవల ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఆ విషాద ఘటన కళ్ల ముందు చెదిరిపోకముందే ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడటం బాధిత కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపింది. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఖమ్మం షానవాజ్ ఖాసిం డ్రైవర్ తప్పిదం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి తుమ్మల బాధితులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీరు ఎప్పుడు 2:30కి చెర్లకు పోదామనే టైంలో 2:30కి చెర్లకు వస్తుంటే దామ్నాన్ సప్లై వచ్చిందండి. దామ్నాన్ సప్లై వచ్చేకల్లా ఊరికొచ్చాం. వచ్చేకల్లా ఈ బ్రిడ్జి కింద బస్సు పడిపోగానే మాతో పాటు ఒక 4-5 కలిసి దిగాం సార్. దిగంగా ఏడ సందులో ఆడికాడికి డోర్లు బిగేసిపోయినాయి, అద్దాలు అన్ని మునిగిపోయినాయి. ఒక లైట్గా ఒక అద్దం, ఒక జాన మందం లైట్గా అద్దం ఉంటే అద్దాన్ని పలగొట్టుకొని లోనకు పోయి ఫస్ట్ ఒక చిన్న పాపను తీసామండి. అట్లా లేడీస్ ఒక 4-5 తీసాం బయటికి. ఒక 2 జెంట్స్ని తీసాం, మగవాళ్ళని 2 తీసామండి. తర్వాత ఒక కొన ఊపిరితో 2 ఉండగా వాళ్ళని కూడా కొన ఊపిరితో 2 ఉండగా వాళ్ళని కూడా తీసామండి. తీసిచ్చకల్లా చచ్చిపోయారు. వెనక డోరు అసలు ఎంత లాగినా రాలేదండి. 2 పానంతో కొట్టుకుంటున్నా కానీ ఆ డోర్ ఎంత లాగినా రాలేదు. ఒక 4-5 కలిసి గట్టి లాగినా కానీ రాలేదు. ఆఖరికి కొత్త ఊపిరితో ఉన్న ఒక వ్యక్తిని తీసేకల్లా పాపం మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుందని చెప్పవచ్చు. గతంలో 5 గంటల సమయంలో 8 మంది మృతి చెందగా ఇప్పుడు బస్సును వెలికి తీస్తున్న కొద్ది మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మరో 5 మృతదేహాలు కూడా బస్సులో ఉన్నట్లు కూడా పోలీసు అధికారుల నుంచి మనకు సమాచారం అందుతుంది. మొత్తం ఉదయం 8 మంది, ఇప్పుడు ప్రస్తుతం మరో 2 మృతదేహాలను కూడా మరో గుర్తించినట్టు కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. మొత్తం ఉదయం 4 మృతదేహాలని ఉదయం వెలికి తీయగా ఒక మృతదేహం ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ప్రస్తుతం బస్సులో 4 పురుషులతో పాటు మహిళ మృతదేహం ఉన్నట్లు కూడా అధికారుల నుంచి మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం 5:30 గంటలుగా మాత్రం ఉదయం 3 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బస్సు అత్యంత భారీగా ఉండడంతో పైకి వెలికి తీసే కార్యక్రమం ఆలస్యంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. దాదాపు 5 గంటలుగా ఈ సహాయక చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ తీవ్రమైన విషాదం నింపిన ఈ ఘటన దాదాపు 10 కుటుంబాలని చిన్నాభిన్నం చేసిందని చెప్పవచ్చు. మృతులు మొత్తం కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంత వాసులుగా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఓ మృతి చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. మార్కాపురం చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. అక్కడున్న అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం, ఆ అధికారుల నుంచి బంధువులకు సమాచారం ఇచ్చే ప్రయత్నంలో ఖమ్మం జిల్లా పోలీసులు ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇక్కడ నాయకన్ గూడెం ఎన్ఎస్పీ కాలువ వద్ద ప్రస్తుతం పరిస్థితి హృదయ విదారకంగా ఉన్నది. ఇంకా బస్సు వెలికి తీసే సందర్భం ఇంకా మృతదేహాలు బయటపడతాయని ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇక్కడ ఉన్న వేలాదిగా గుమిగూడిన జనం ఇక్కడ ఈ ఘోరమైన దుర్ఘటన చూసి కొంత ఆందోళనకు గురవుతున్న అదే సమయంలో భీతిల్లుతున్నారు, కంటతడి పెడుతున్న పరిస్థితి ఉంది. కనీసం మృతదేహాలు ఎవరి తాలూకు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ మండలానికి చెందినవారు అనేది గుర్తించలేని పరిస్థితిలో ఉండడం హృదయ విదారకంగా ఉన్న ఈ ఘటనపై ప్రస్తుతానికి ఈ 5:30 గంటలుగా ఈ సహాయక చర్యలు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. బస్సును దాదాపు ఉదయం 2 చిన్న క్రేన్లతో వెలికి తీసే కార్యక్రమం చేపట్టినప్పటికీ అది సాధ్యపడలేదు. బస్సు అతి భారీగా ఉండడం వల్ల ఇది సాధ్యం పడలేదు అనేసి తర్వాత మరో పెద్ద క్రేన్ ద్వారా ఈ బస్సును వెలికి తీసే కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా కాలువలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల కూడా
ఈ కాసింత సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఎక్కువ నీరు ఉండడం వల్ల ముందుగా గంటన్నర పాటు ఇక్కడున్న నీటిని బయటకు తీశారు. ఆ తర్వాత ఈ బస్సును వెలికి తీసే క్రమంలో 2 క్రేన్లు సరిపోక భారీ క్రేన్ను ఖమ్మం నుంచి కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు అర్ధగంట సేపు నుంచి కూడా భారీ క్రేన్ను ఈ బస్సును బయటికి తీసేందుకు సర్వ విధాల శతవిధాల ప్రయత్నిస్తున్న అయినప్పటికీ బస్సు బయటకు వచ్చే పరిస్థితి మాత్రం కనపడట్లేదు. మృతుల సంఖ్య మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఉదయం సంఘటన స్థలం వద్ద 7 మృతి చెందగా మార్గ మధ్యంలో ఆ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మృతి చెందాడు. అప్పటికి 8కి చేరిన మృతుల సంఖ్య బస్సును కాసింత వెలికి తీసే సమయంలో మరో 2 మృతదేహాలు అదనంగా గతంలో 3 మృతదేహాలను గుర్తించినప్పటికీ 2 మృతదేహాలు కనిపించలేదు. ఇప్పుడు ఈ బస్సును పైకి తీసే క్రమంలో మరో 2 మృతదేహాలను కూడా గుర్తించడం, మొత్తం ప్రస్తుతం వెలికి పైకి తీస్తున్న బస్సులో 5 మృతదేహాలుగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అందులో 4 పురుషుల మృతదేహాలు, అదేవిధంగా మహిళ మృతదేహం కూడా ఉన్నట్టు కూడా అధికారుల నుంచి సమాచారం వస్తుంది. అదేవిధంగా ఒకవైపు నుంచే 3 మృతదేహాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇంకొక బస్సుకు ఇంకొక వైపు నుంచి కొన్ని మృతదేహాలు ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే దీనిలో మృతుల సంఖ్య 10 నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, పోలీసు అధికారుల నుంచి, అదేవిధంగా రెవెన్యూ అధికారుల నుంచి మనకు ప్రస్తుతం సమాచారం అవుతుంది. ఈ ఘటన దాదాపు 5 గంటల నుంచి ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న ఈ ఘటన ఇక్కడ స్థానికులు మాత్రం తీవ్రమైన స్థానికులనే కంటతడి పెంటించే పరిస్థితిలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తానికి ఉదయం 3 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా 5:30 గంటలుగా నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా ప్రక్రియ మాత్రం కొలిక్కి రాలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం బస్సును పైకి తీసే క్రమంలో తీవ్రమైన ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతున్నాయి. బస్సు భారీగా ఉండడం, అత్యంత భారీగా ఈ వాహనం ఉండడం, అదేవిధంగా 30 అడుగుల లోతులో ఈ వాహనం పడిపోవడం అనేది తీవ్రమైన ఘటనగా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి మృతుల సంఖ్య ఇప్పటికే 8 మంది నుంచి 10కి చేరింది. 10 నుంచి ఇంకా 2-3 అంతకంటే ఎక్కువ కూడా పెరిగే అవకాశం, దాదాపు 14 వరకు పెరిగి వచ్చే అవకాశం ఉందని కూడా అధికారుల నుంచి సమాచారం ఉంది. ఎందుకంటే మొత్తం 31 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ 18 మంది ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా 10 మంది చనిపోతే ఇంకా 3 వ్యక్తులు ఆచూకీ లభించకపోవడంపై పోలీసులు కూడా ఈ బస్సులో ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా సహాయక చర్యలు మాత్రం దాదాపు 5:30 గంటలుగా కొనసాగుతూనే ఉన్నాయి. బస్సును వెలికి తీసే సమయం మాత్రం క్రేన్ వల్ల కావట్లేదని చెప్పవచ్చు. ఇప్పటికే 2 చిన్న క్రేన్ల ద్వారా బస్సును వెలికి తీసే చర్యలు చేపట్టినా సాధ్యం కాక భారీ క్రేన్తో ప్రస్తుతం బస్సును పైకి తీసే కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడున్న డివైడర్ పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ ఆ డివైడర్ను బస్సు అతివేగంగా ఢీకొనడం వల్లే డివైడర్ పూర్తిగా ధ్వంసమై బస్సు అమాంతం 30 అడుగుల లోతులో ఉన్న ఈ కాలువలో పడిపోవడం, ఈ దుర్ఘటన దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2:45-3 ప్రాంతంలో జరిగింది. మొత్తం 10 మంది కుటుంబాల్లో ఇప్పటికే విషాదం నింపిన ఈ ఘటన ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఈటీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్న విజువల్స్ ప్రస్తుతం క్రేన్ నుంచి బస్సును బయటికి తీసే కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా స్థానిక మత్స్యకారుల ద్వారా డెడ్ బాడీని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పూర్తిగా బస్సులో అద్దాల మధ్య ఇరుక్కుపోవడం వల్ల ఈ ప్రక్రియకు ఆలస్యం, కాస్త విఘాతం కలుగుతుంది. వారి వల్ల కావట్లేదు. పూర్తిగా కొన్ని డెడ్ బాడీస్ బస్సు మధ్యలో ఇరుక్కుపోయి బయటికి తీసేందుకు కూడా తీసుకొచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ఇటు సహాయక సిబ్బంది కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా దాదాపు 4 గంటల నుంచి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇక ఈ పెద్ద క్రేన్ రావడంతో దాదాపు గంట నుంచి కూడా ట్రాఫిక్ను కూడా మళ్లించడం జరిగింది. భారీ ఎత్తున హైదరాబాద్ టు ఖమ్మం వెళ్లే రహదారి కాబట్టి భారీ ఎత్తున పెద్ద వాహనాలు, అదేవిధంగా వేల సంఖ్యలో వాహనాలు బారులు తీరిన పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడికి వచ్చిన ట్రాఫిక్ డైవర్ట్ చేసి అక్కడ ట్రాఫిక్ను మళ్లించి కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్న సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మొత్తం 26 మంది ప్రయాణికులు, అదేవిధంగా ఒక బస్ డ్రైవరు, ఒక అదనపు బస్సు డ్రైవర్తో పాటు బస్సులో మరో 2 సిబ్బంది, మొత్తం ప్రైవేటు బస్సుకు చెందిన 2 సిబ్బంది, మొత్తం 31 మంది ఈ బస్సులో ప్రయాణిస్తుండగా 26 మంది ప్రయాణికుల పేర్లు కూడా మనకు ఈటీవీ ఈనాడుకు ఎక్స్క్లూజివ్గా లభించడం జరిగింది. అశోక్ కుమార్, చంద్ర, ప్రశాంత్, మాసా, లావణ్య, వెంకటేష్, ఎదిరాజ్, మణి, లక్ష్మి, రావు, లక్ష్మి, బాలకృష్ణ, వరలక్ష్మి, సురేష్, సతీష్, సత్య వీళ్ళందరూ కూడా రాజమండ్రి, అదేవిధంగా కాకినాడ ప్రాంతాలకు, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారుగా కూడా చెప్తున్నారు. గంగవరం మండలానికి చెందిన 2 బావమర్దులు కూడా హైదరాబాద్ నుంచి
ఇక్కడికి వస్తున్నట్లుగా కూడా వారు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. వారిద్దరూ స్వల్ప గాయాలతో ఈ ప్రమాద ఘటన నుండి బయటపడడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రికి చెందిన విజయ్, రాజమండ్రి అదేవిధంగా ఈ కాకినాడ ప్రాంతాలకు చెందిన విజయ్, లక్ష్మి, వినయ్, సుబ్బారెడ్డి, గణేష్, సూరిబాబు, సత్యనారాయణ, శ్రీను, దుర్గాప్రసాద్ వీళ్ళందరూ కూడా అక్కడ రాజమండ్రి ప్రాంతానికి చెందిన వాళ్ళుగా కూడా చెప్తున్నారు. అయితే వీరిలో ఎవరు మరణించారు, ఎవరు ప్రాణాలతో బయటపడ్డారనే విషయం ఇప్పటికీ స్పష్టత మాత్రం రాలేదు. అయితే మృతులంతా మాత్రం ఈ కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలతో మాట్లాడి ప్రమాద ఘటనపై వాళ్ళకి వివరాలు అందించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడున్న మృతదేహాలను కూడా వాళ్ళ బంధువులకు సమాచారం ఇస్తే వాళ్ళకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే వెలికి తీసిన 5 మృతదేహాలు కూడా ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఆసుపత్రి మార్చిలో ఉంచడం జరిగింది. మిగతా క్షతగాత్రులు 18 మందిని కూడా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. మొత్తంగా 10 మంది, ఇప్పటికీ 10 మంది మృతదేహాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తుండడం ఇక్కడ స్థానికంగా తీవ్రమైన స్థానికులను కూడా ఆందోళనకు గురి చేస్తుంది. కాసింత ఉద్వేగానికి కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ చనిపోయిన వారు ఎవరో తెలియదు, ఎక్కడి వారో తెలియదు, కనీసం వాళ్ళని గుర్తుపట్టే వాళ్ళు కూడా లేకపోవడంతో ఇక్కడ అత్యంత ఉద్విగ్నమైన వాతావరణం ఉంది. దానికి సహాయ చర్యలు మాత్రం దాదాపు 5:30 గంటలుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇది నాయకన్గూడెం వద్ద తాజా పరిస్థితి. ఓవరాల్గా మొత్తంగా 10 మందిని ఇప్పటికే ప్రమాద ఘటనలో 10 మంది మృతి చెందడం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం చెబుతుంది. బస్సులో ఇంకా 3 నుంచి 2-3 మృతదేహాలు కూడా ఉండవచ్చు అన్న అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికైతే ఘోరమైన విషాదం నింపిన ఈ దుర్ఘటనలో 10 కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. 10 మంది ఇప్పటికే విగత జీవులుగా పడి ఉండడం తీవ్రమైన కలిచివేస్తుంది. ప్రస్తుతం ఇది నాయకన్గూడెం వద్ద తాజా పరిస్థితి. కాకినాడ వెళ్తున్న వెహికల్లో ఇది అరౌండ్ మనకి 26 ప్యాసింజర్స్, మళ్ళీ 4 స్టాఫ్ దీనికి బస్సుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ప్యాసింజర్స్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది ప్యాసింజర్స్ కాకినాడ నుంచి కాబట్టి మనం అక్కడ కూడా కలెక్టరు మళ్ళీ ఎస్పీతో మనం కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. సో ఇష్యూ ఏదంటే అది కొంత బస్సు పైకి తీసుకోవాలి, అది మనకి త్వరగానే తీసుకొని దానికి మిగతాన్ని మనం పంపిస్తామన్నమాట. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద నాగార్జునసాగర్ ప్రధాన కాలో వంతెనపై నుంచి బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తుండగా ప్రమాదం జరిగింది. తక్షణం స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని రక్షించారు. ఇటీవల ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. అరుణ్ కుమార్ గారు, బాధితులు ఏ ప్రాంతం వారనేది తెలిసిందా? బాధితులకు ఎలాంటి సాయం అందుతోంది? బేసికల్ గా మార్నింగ్ 3:30కి ఇన్సిడెంట్ జరిగిందమ్మా. మనకి అరౌండ్ 5 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తము 32 పీపుల్ బస్ లో ఉన్నట్టుగా మనకి ప్రాథమిక సమాచారం వచ్చింది. కలెక్టర్ ఖమ్మంతో కూడా టచ్ లో ఉన్నాం మేము. అయితే ఎక్కువ భాగం ఈస్ట్ గోదావరి అండ్ కొంతమంది వెస్ట్ గోదావరి తణుకు వాస్తవ్యులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ ప్రాంతం, అలాగే ఈ పక్కన ద్రాక్షారామం ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 8 డెడ్ బాడీస్ ని మనం ట్రేస్ అవుట్ చేసాం. మిగతా 18 మంది కూడా అక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఖమ్మంలో చికిత్స పొందుతున్నారు. అక్కడ డాక్టర్స్ టీం వాళ్ళని పూర్తిగా వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. ఇక్కడ మన జిల్లా నుంచి కూడా ఒక అధికారిక బృందం అక్కడికి వెళ్ళింది. ఎవరైతే అక్కడ మన విజయవాడ పుష్కరాల డ్యూటీలో ఉన్నారో కొంతమందిని విత్డ్రా చేసి అక్కడికి పంపాము, దగ్గరలో ఉన్నారు కాబట్టి. అలాగే ఒక మెడికల్ టీం కూడా ఇక్కడ నుంచి వెళ్ళింది. అక్కడ జిల్లా యంత్రాంగంతో టచ్ లో ఉన్నాము. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తెలుసుకుని వీఆర్ టేకింగ్ యాక్షన్. సార్, అక్కడ గాయపడిన క్షతగాత్రుల్ని వాళ్ళ స్వస్థలాలకు పంపించేందుకు ఏమైనా చర్యలు చేపట్టారా సార్? అంటే ఎక్కువగా వీళ్ళందరికీ ఫ్రాక్చర్స్ అవి ఎక్కువ ఉన్నాయి. ఫీమర్ ఫ్రాక్చర్, తర్వాత హ్యాండ్ ఫ్రాక్చర్ ఇలాంటివి. సో ఎవరైతే వాళ్ళు డాక్టర్స్ వీళ్ళు మూవ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అన్నారో అలాంటి వాళ్ళకి అక్కడ ఒక ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ
కాకినాడకి తీసుకురావడానికి మన ఆర్డీఓ గారు కోఆర్డినేట్ చేస్తున్నారు. సార్, ఆ బస్సుని క్రేన్ తో తీసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది సాధ్యపడట్లేదు. ఇంకా ఎంత టైంలో బస్సుని బయటికి తీసే పరిస్థితి ఉంది సార్? అంటే అది యాక్సిడెంట్ జరిగిన రోడ్ ఏదైతే ఉందో అది చాలా నేరోగా ఉంది. అక్కడ చిన్న క్రేన్స్ ముందు ట్రై చేసాయి తీయడానికి, బట్ ఆ క్రేన్ పడిపోయే అవకాశం ఉందని చెప్పి నౌ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ఏ బిగ్ క్రేన్ అన్నమాట. సో అది వస్తే దాన్ని మొత్తం తీస్తే అందులో ఉన్న బాడీస్ గా డిసీజ్డ్ కానీ ఇంకెవరైనా ఇంజర్డ్ మనం రెస్క్యూ చేసే అవకాశం ఉంటే అప్పుడు మనం వాళ్ళని కూడా బయటకు తీస్తాం. సార్, ఖమ్మం జిల్లా అధికారులతో ఈ మొత్తం పరిస్థితి మీద మీరు ఏమైనా సమీక్షించి మాట్లాడారా సార్? ఎస్ బోత్ కలెక్టర్ గారితో ఎస్పీ గారితో నేను మార్నింగ్ 5 నుంచి కూడా టచ్ లో ఉన్నాము. వారు మొత్తం ప్రమాద స్థలానికి వెళ్లి ఎప్పటికప్పుడు వాళ్ళు కావలసిన హెల్ప్, మెడికల్ హెల్ప్ కానీ ఇతర లాజిస్టిక్స్ హెల్ప్ కానీ ఇస్తున్నారు. పూర్తిగా వాళ్ళు మనకి పూర్తి స్థాయిలో వాళ్ళు సహకారం అందిస్తున్నారు. ధన్యవాదాలు సార్. గుడ్ మార్నింగ్ అన్న. కూడా ఒక అరగంట ప్రాంతంలో అక్కడ చేరుకుంటాను. ధన్యవాదాలు తుమ్మల గారు. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద నాగార్జున సాగర్ ప్రధాన కాలువ వంతెనపై నుంచి బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తుండగా ప్రమాదం జరిగింది. తక్షణం స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని రక్షించారు. ఇటీవల ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఆ విషాద ఘటన కళ్ల ముందు చెదిరిపోకముందే ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడటం బాధిత కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపింది. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఖమ్మం ఎస్పీ షానవాజ్ ఖాసిం డ్రైవర్ తప్పిదం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి తుమ్మల బాధితులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హృదయ విదారకంగా చూస్తున్న ఈ సంఘటన నాయకన్ గూడమే కాదు, ఖమ్మం జిల్లానే కాదు, అదేవిధంగా తూర్పుగోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఇప్పటికే మృతుల సంఖ్య 10కి చేరింది. ఇంకా మృతులు ఒకరిద్దరు మృతదేహాలు కూడా బస్సులో చిక్కుకుపోయి ఉండొచ్చనే. ప్రస్తుతానికి బస్సును వెలికి తీసే కార్యక్రమం దాదాపు 5 గంటల నుంచి కూడా కొనసాగుతుంది. సహాయక చర్యలు ఉదయం వేకోజామున 3 గంటల నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా దాదాపు 6 గంటల నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 30 అడుగుల లోతులో ఈ వంతెన కింద పడిపోవడం బస్సు తీవ్రమైన విషాదంగా మనం చెప్పవచ్చు. ఇప్పటికే 10 మంది మృతదేహాలు కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ఇప్పటికే 5 మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో 5 మృతదేహాలు ప్రస్తుతం మనకు బస్సును వెలికితీస్తున్న సందర్భంలో కనిపిస్తున్నాయి. ఈ హృదయ విదారకమైన సంఘటన దాదాపు 10 కుటుంబాలని తీవ్ర విషాదంలో నింపిందని చెప్పవచ్చు. దాదాపు 6 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు కూడా ఇప్పటికీ ఇంకా నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఓవైపు ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా స్థానికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసు యంత్రాంగం మరియు రెవెన్యూ అధికారులు కూడా ఈ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటన చూసేందుకు కూడా నాయకన్ గూడెం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా
పెద్ద ఎత్తున వేలాది మంది తరలి వచ్చి ఈ దృశ్యాలను చూస్తున్నారు. ప్రస్తుతం అత్యంత భారీ క్రేన్ను తీసుకురావడం వల్ల కూడా ప్రస్తుతం సహాయక చర్యలకు ఇంకా ఆటంకం ఏర్పడుతుందని చెప్పవచ్చు. మొత్తానికి ఉదయం సమయంలో 2 చిన్న క్రేన్లను తీసుకొచ్చినా దానికి సరిపోకపోవడంతో అక్కడి నుంచి బస్సును బయటికి తీయడం సాధ్యం కాకపోవడంతో ప్రస్తుతం ఆ పెద్ద క్రేన్ ద్వారా కూడా బయటికి తీసే కార్యక్రమం కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఈ పెద్ద క్రేన్ వచ్చిన తర్వాత కూడా దాదాపు 2 గంటలుగా ఈ సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. బస్సు అత్యంత భారీగా ఉండడం, అదేవిధంగా ఏసీ బస్సు, ఇంకా ఇక్కడున్న బస్సులో ఉన్న లగేజ్ కూడా అత్యంత భారీగా ఉండడంతో బస్సును వెలికి తీసే కార్యక్రమానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు. 6 గంటలుగా ఇదే కార్యక్రమం ఇట్లనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడున్న స్థానిక నాయకన్గూడెంలో ఉన్న గ్రామ ప్రజలు, అదేవిధంగా స్థానికంగా ఉన్న మత్స్యకారుల చొరవతో మత్స్యకారుల కృషిని మనం ఖచ్చితంగా అభినందించవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 31 మంది ప్రయాణికులు ఈ బస్సులో ఉన్నారు. 26 మంది ప్రయాణికులు, అదేవిధంగా బస్సు డ్రైవర్లు 2, ఇంకో 2 బస్సుకు సిబ్బంది, అదనపు సిబ్బంది ఉన్నారు. మొత్తం 31 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఏపీ 26 TC 9512 బస్సు రాత్రి 11:30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మం వయా రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్లాల్సి ఉంది. ఖమ్మంకు నాయకన్గూడెం వద్ద జరిగిన ఈ పెను విషాద ఘటన దాదాపు 10 కుటుంబాల్లో తీవ్రమైన విషాదం నింపిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకా స్థానికంగా కూడా ఈ భయాందోళనలు రేకెత్తించే విధంగా ఇక్కడ హృదయ విదారకంగా ఈ సంఘటనను చూస్తే మనకు అర్థమవుతుంది. అత్యంత వేగంగా అర్ధరాత్రి సమయంలో, అర్ధరాత్రి దాటిన తర్వాత అత్యంత వేగంగా వస్తున్న ఈ బస్సు డివైడర్ను ఢీకొట్టి అమాంతం 30 అడుగుల లోతున ఉన్న వంతెన పైనుంచి కిందికి అమాంతం పడిపోవడం, ఫల్టీలు దాదాపు 2-3 ఫల్టీలు కొట్టినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే బస్సు పూర్తిగా తలకిందులుగా ఉంది. బస్సులో ఉన్న మొత్తం ప్రయాణికులు కావచ్చు, డ్రైవర్ సహా వారొక్కరికి కనీసం ఊపిరి పీల్చుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పూర్తిగా అద్దాలు వేసి ఉన్నాయి. అదేవిధంగా ఏసీ బస్సు కాబట్టి తీవ్రమైన ఈ ఘటనలో మాత్రం ఇప్పటికే 10 మంది మృతి చెందినట్టుగా కూడా అధికారికంగా కూడా అధికారులు వెల్లడించారు. మరో ఇంకా ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఈ బస్సును పూర్తిగా వెలికి తీసి బస్సును పరిశీలించిన తర్వాతే చెప్పగలుగుతామని పోలీసు అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి 6 గంటలుగా ఇదే కార్యక్రమం, ఈ సహాయక చర్యలు మాత్రం కొనసాగుతూనే. ఖమ్మం నుంచి ఖమ్మం జిల్లా ఎస్పీ, అదేవిధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా ఈ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతులతో పాటు క్షతగాత్రులు కూడా దాదాపు అందరూ కాకినాడ, రాజమండ్రికి పరిసర ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. అదేవిధంగా కాకినాడకు సమీపంలోని గంగవరం మండలానికి చెందిన వారు కూడా ఈ మృతుల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మార్కాపురం మండలానికి చెందిన వారు కూడా కొంతమంది బాధితులు, అదేవిధంగా కొంతమంది క్షతగాత్రులు, అదేవిధంగా కొంతమంది మృతులు కూడా ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మిగిలిన క్షతగాత్రులకు చికిత్సలు అందుతున్నాయి. ప్రస్తుతం అయితే 6 గంటలుగా కొనసాగుతున్న ఈ సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బస్సు అతి భారీగా ఉండడంతో ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు. దాదాపు 30 అడుగుల లోతులో ఉన్న బస్సును బయటికి తీసేందుకు దాదాపు 6 గంటల సమయం పట్టిందంటేనే ఆ బస్సు కెపాసిటీ మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా 2 చిన్న క్రేన్లతో సాధ్యం కాకపోవడంతో 2 గంటల నుంచి అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక మత్స్యకారులు, జాలర్లను కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇక్కడున్న గ్రామస్తులు కూడా ఉదయం సంఘటన జరిగిన 10 నిమిషాల్లోనే ఈ సంఘటన స్థలానికి చేరుకొని కొంతమంది క్షతగాత్రులను కూడా ఆసుపత్రులు తరలించేందుకు తమ వంతు సాయం చేశారు. లేకపోతే ఇంకా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండేది. ఈ బస్సు ప్రమాద ఘటన సమయంలో బస్సులో ఉన్న దాదాపు 30 మంది డ్రైవర్ మినహా మిగతా వాళ్ళంతా కూడా గాఢమైన నిద్రలో ఉన్నారు. ఒక్కసారి ఈ ఘటన సంఘటనతో బస్సులో ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. కొంతమంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం, కొంతమంది ఆహాకారాలు చేయడం. గతంలో ఈ సంఘటనకు జరిగిన 10 నిమిషాలకు ముందే ఇదే రోడ్డుపై నాయకన్గూడెం వద్ద 2 బస్సులు కూడా స్వల్పంగా ఢీకొన్నాయి. 2 బస్సులు అద్దాలు ధ్వంసమైన నేపథ్యంలో అప్పుడు ఆ ఘటన ఏం జరిగిందోనని గ్రామస్తులు ఒకసారిగా అక్కడికి చేరుకునేసరికి చిన్న ప్రమాదం జరిగిందని గుర్తించి ఆ తర్వాత 2 బస్సులు కూడా యథావిధిగా డిస్పస్ అయ్యాయి. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇక్కడున్న నాయకన్గూడెం వాసులు కూడా ఉలిక్కిపడ్డారని చెప్పవచ్చు. ఒక్కసారిగా భారీ శబ్దాలతో ఈ వంతెన పైనుంచి బస్సు కింద పడడం శబ్దాన్ని గమనించిన గ్రామస్తులు, అదేవిధంగా మత్స్యకారులు, వేటకు వెళ్తున్న మత్స్యకారులు కూడా ఇక్కడికి వచ్చి సంఘటన జరిగినట్టుగా, బస్సు ప్రమాదానికి గురైనట్టు గుర్తించి పోలీసులకు, ఇటు స్థానిక సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారు. మొత్తం
దాదాపు 20 మరి కాసేపట్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ సంఘటన స్థలాన్ని సందర్శించే అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. అదే ఇప్పటికే ఈ సంఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల క్షతగాత్రులకు మెరుగైన చికిత్సలు అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ కూడా సంఘటన స్థలాన్ని సందర్శించి ఈ మృతుల వివరాలు అదేవిధంగా క్షతగాత్రుల వివరాలు తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఈ కాకినాడ అదేవిధంగా రాజమండ్రి ప్రాంతాలకు చెందిన మృతులు క్షతగాత్రులు ఉండడంతో అక్కడి కలెక్టరు ఎస్పీలతో కూడా మాట్లాడి వివరాలను అందించినట్టుగా సమాచారం ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు 6 గంటలుగా నిర్విఘ్నంగా ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో బస్సును వెలికి తీస్తే ఇంకా ఎంత హృదయ విదారకంగా ఉంటుందనేది మాత్రం బస్సును వెలికి తీస్తే చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే మొత్తం 10 మృతదేహాలు ఇప్పటికే కనిపించడం జరిగింది. 5 మృతదేహాలు ఇప్పటికే ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ఉన్నాయి. మరో 5 మృతదేహాలను బస్సులో ఇప్పటికే గుర్తించారు. బస్సును పూర్తిగా వెలికి తీసిన తర్వాత మరిన్ని మృతదేహాలు ఉన్నాయి, మరెంతమంది విగతజీవులుగా ఉన్నారనేది బయటపడుతుంది. ప్రస్తుతం ఇది నాయకన్గూడెం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఉందా ఆనేరులో ఉందా గూడెం వద్ద నాగార్జున సాగర్ ప్రధాన కాలువ వంతెనపై నుంచి బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తుండగా ప్రమాదం జరిగింది. తక్షణం స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని రక్షించారు. ఇటీవల ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఆ విషాద ఘటన కళ్ల ముందు చెదిరిపోకముందే ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడటం బాధిత కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఖమ్మం ఎస్పీ షానవాజ్ ఖాసిం డ్రైవర్ తప్పిదం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి తుమ్మల బాధితులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మనం చూస్తున్న బస్సుని క్రేన్ సాయంతో బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ ప్రమాద ఘటనతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ చుట్టుపక్కల పరిస్థితులు కూడా హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. పెట్టేసి ఏం కాదు ఖమ్మం జిల్లా నాయకన్గూడెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. యాత్రాజని ట్రావెల్స్ బస్సు ఎన్ఎస్పీ కాలువ వంతెన పైనుంచి బోల్తా పడింది. బస్సు నంబర్ ఏపీ 26 TC 9512. మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ బస్సుని క్రేన్ సహాయంతో బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. బస్సు బయటకు తీసిన తర్వాత మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద నాగార్జున సాగర్ ప్రధాన కాలువ వంతెనపై నుంచి బస్సు బోల్తా పడిన ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తుండగా ప్రమాదం జరిగింది. తక్షణం అక్కడ స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని రక్షించారు. ఇటీవల ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఆ విషాద ఘటన కళ్ల ముందు చెదిరిపోకముందే ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడటం బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఖమ్మం ఎస్పీ షానవాజ్ ఖాసిం డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చెప్పారు.
బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి తుమ్మల బాధితులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మనం చూస్తున్నాం ఇప్పుడే క్రెయిన్ సహాయంతో బస్సును బయటకు తీశారు. చుట్టుపక్కల వందల సంఖ్యలో అక్కడ తరలివచ్చిన స్థానికులు ఆ ఘటన చూసేందుకు అక్కడ గుమికూడారు. ఇప్పుడే బస్సును బయటకు తీశారు. అక్కడున్న అధికారులు బస్సులో ఇంకా మృతులు ఎంతమంది బయటపడొచ్చు అనే ఘటనపై ఆరా తీస్తున్నారు. తర్వాత బస్సు సహాయక చర్యలు పూర్తయ్యని చెప్పవచ్చు. ప్రస్తుతం బస్సు అతి భారీ 2 క్రేన్ల ద్వారా బస్సును బయటికి తీసే కార్యక్రమం కూడా పూర్తిగా కొనసాగింది. దాదాపు 5:30 గంటల తర్వాత బస్సును వెలికి తీశారు. ప్రస్తుతం మనం విజువల్స్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ఈ బస్సు దాదాపు అర్ధరాత్రి తర్వాత ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైన ఈ బస్సు దాదాపు 5:30 గంటల తర్వాత అతి కష్టం మీద అధికారులు, అదే పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు కూడా అతి శ్రమించి దాదాపు 5:30 గంటల పాటు శ్రమించి బస్సును బయటికి తీయడంలో సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు. ఉదయం 2 చిన్న క్రేన్లతో వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ అది సఫలీకృతం కాలేదు. తర్వాత బస్సును బయట వంతెన నుంచి 30 అడుగుల లోతులో పడిన వంతెన నుంచి బయటికి తీసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. దాదాపు 4 మండలాల పోలీసులతో పాటు ఖమ్మం డిఎస్పీ సురేష్ కుమార్ నేతృత్వంలో ఇక్కడ సహాయక చర్యలు దాదాపు 5:30 గంటల పాటు కొనసాగాయి. ఆ తర్వాత ప్రస్తుతం ఇంకా ఈ కొనసాగే ప్రక్రియ మాత్రం ప్రస్తుతానికి తుది దశకు చేరిందని చెప్పవచ్చు. 30 అడుగుల లోతులో పడిన ఈ బస్సును దాదాపు 5:30 గంటల విశ్రమించిన తర్వాత పోలీసులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు బయటికి తీశారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పటికే 10 కుటుంబాల్లో విషాదం నింపింది ఈ దుర్ఘటన అని చెప్పవచ్చు. నిన్న అర్ధరాత్రి 11:30-12 ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లేందుకు బయలుదేరిన బస్సు అర్ధరాత్రి దాటిన తర్వాత వేకోజామున 3 గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా నాయకన్గూడెం వద్ద ఎన్ఎస్పి కాలువలో పడి ప్రమాదానికి గురైంది. దాదాపు 7 అక్కడికక్కడే మృతి చెందారు. అదేవిధంగా ఉదయమే బస్సులో నుంచి 5 మృతదేహాలని బయటికి తీశారు. ఆ తర్వాత 3 అడుగుల లోతులో ఉన్న నీటిలో బస్సు లోపలికి పడిపోవడంతో బస్సు గుర్తించలేకపోయారు. ఎన్ని మృతదేహాలు ఉన్నాయనేది కూడా పూర్తిగా బస్సు వెలికి తీసిన తర్వాత గుర్తించవచ్చు కూడా అధికారులు అంచనా వేశారు. ఆ దిశగా దాదాపు 5:30 గంటల పాటు తీవ్రంగా విశ్రమించి 2 భారీ క్రేన్ల ద్వారా విశ్రమించి ఈ బస్సును ఎట్టకేలకు బయటకు తీయగలిగారు. దాదాపు 5:30 గంటల పాటు అటు పోలీసు యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, స్థానికంగా నాయకన్గూడెం ప్రజలు, అదేవిధంగా ఇక్కడున్న మత్స్యకారులు కూడా ఈ సహాయక చర్యల్లో ఉదయం నుంచి కూడా పాల్గొన్నారు. వారి అర్ధరాత్రి ఘటన జరిగిన తర్వాత దాదాపు 12 మంది క్షతగాత్రులను కూడా స్వయంగా నాయకన్గూడెం గ్రామస్తులు, అదేవిధంగా ఇక్కడ మత్స్యకారులు కూడా వారిని బయటకు తీసి ఆసుపత్రులకు తరలించడం జరిగింది. మొత్తం 31 మంది ప్రయాణికులతో ఈ బస్సు బయలుదేరి ఇక్కడికి వచ్చి ప్రమాదానికి గురైంది. ఇక్కడ నుంచి భారీగా అతి వేగంగా వచ్చిన బస్సు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇక్కడికి భారీగా మరి కాసేపట్లో ఒక అర్ధగంట సమయంలోనే ఖమ్మం చేరుకునే సందర్భంలో ఈ నాయకన్గూడెం వద్ద ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా అతివేగంగా డ్రైవర్ అజాగ్రత్త కారణంగా అత్యంత వేగంగా వచ్చిన బస్సు డివైడర్ని ఢీకొట్టి అమాంతం 30 అడుగుల లోతులో వంతెనలో పడిపోవడం తీవ్రమైన విషాదంగా చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి బస్సును వెలికి తీసే కార్యక్రమం మాత్రం 5:30 గంటల తర్వాత పూర్తయింది. ప్రస్తుతం ఇప్పటికే 10 మృతదేహాలని అధికారులు గుర్తించడం జరిగింది. 5 మృతదేహాలు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో శవ పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది. మరో 5 మృతదేహాలు ప్రస్తుతం బస్సులో ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. బస్సు లోపలికి వెళ్లే ప్రయత్నం సిబ్బంది కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఎంతమంది మృతదేహాలు ఉన్నాయి, ఇంకెవరైనా ప్రాణాలతో ఉన్నారా, విగత జీవులుగా పడి ఉన్నారా అనేది మాత్రం ఇంకా మరి కాసేపట్లో తెలియనుంది. ఇప్పటికే మొత్తం
16 మంది మొత్తం 10 మందికి మృతులు చేరడం, ఈ మృతులంతా కూడా తూర్పుగోదావరి, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు చెందినవారు కావడం తీవ్రమైన విషాదంగా నింపవచ్చుంది. దాదాపు 5.5 గంటలుగా ఇక్కడ ట్రాఫిక్ మాత్రం ఎటువంటి అంతరాయం లేకుండా కూడా ట్రాఫిక్ను డైవర్ట్ చేసి కూడా ఇక్కడ పోలీసులు ఖమ్మం అదేవిధంగా హైదరాబాద్ వెళ్లే మార్గాన్ని కూడా దారి మళ్లించి ట్రాఫిక్ను పూర్తిగా డైవర్ట్ చేసి ఈ సహాయక చర్యలను దాదాపు 5.5 గంటల పాటు కొనసాగించడం జరిగింది. ప్రస్తుతానికి కాలువలో నీళ్లు నాగార్జున సాగర్ నుంచి వచ్చే కాలువ ఇది. నాగార్జున సాగర్ నుంచి పాలేరు చెరువుకు ఈ నీళ్లను పంపిస్తారు. ఇక్కడికి వచ్చే నీళ్ళు కాబట్టి నీళ్ళు లేకపోవడంతో ప్రమాదం కూడా కాసింత తప్పిందని చెప్పవచ్చు. ఎక్కువ ఉంటే నీటిలో పడి మిగతా వాళ్ళు కూడా బస్సులో నుంచి కనీసం ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయే ఆస్కారం ఉంది. ఎక్కడైనా ఈ ప్రాంతం దాదాపు 1 కిలోమీటర్ పరిధిలో కూడా ఎక్కడ చూసినా జనసందోహం కనిపిస్తుంది. ఈ హృదయ విదారక ఘటనను చూసి కూడా ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నారు. ఎవరు ఎక్కడి వారో తెలియదు, అయినా తమకు మానవ సంబంధం అన్న ఒక ఆవేదనతో అందరూ కూడా బాధపడుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. వేలాది మందిగా ఈ వివిధ ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ సంఘటనను చూసి అందరూ కూడా తల్లడిల్లుతున్న పరిస్థితి ఉంది. దాదాపు ఎక్కడ చూసినా ఈ ప్రమాద ఘటన జరిగిన తర్వాత అర్ధరాత్రి తర్వాత 3 గంటల నుంచి కూడా ఇదే జనసందోహం అయితే కనపడుతుంది. ఉదయం మరింత పెరిగింది. ఓవైపు ట్రాఫిక్ను ఎక్కడికక్కడ స్తంభింపజేసి డైవర్ట్ చేయడం వల్ల కూడా ఈ సహాయక చర్యలు 5.5 గంటలుగా నిర్విఘ్నంగా కొనసాగాయి. దాదాపు 5.5 గంటల తర్వాత పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఎట్టకేలకు బస్సును బయటకు తీయగలిగారు. ప్రస్తుతానికైతే 5 మృతదేహాలు లోపల ఉన్నట్లు కూడా లోపలికి వెళ్ళిన జాలర్లు, అదేవిధంగా మత్స్యకారులు, రెవెన్యూ సిబ్బంది కూడా చెప్తున్నారు. ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అనేది కూడా సందేహం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం బస్సును వెలికి తీసి రోడ్డు పైన పెట్టడం జరిగింది. ఆ తర్వాత బస్సు లోపలికి వెళ్ళి రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఇక్కడున్న లోకల్లో ఉన్న జాలర్లను లోపలికి పంపి ఎంతమంది ఉన్నారు అనే విషయం చూసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా మరి కాసేపట్లో పూర్తిగా ఈ తీవ్రమైన విషాదం నింపిన ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, మరి ఎంతమంది విగత జీవులుగా మారారు, ఎన్ని కుటుంబాల్లో శోకసంద్రం నింపింది అనేది మాత్రం పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే 10 కుటుంబాల్లో ఈ ఘోరమైన దుర్ఘటన విషాదం నింపిందని చెప్పవచ్చు. వీరిలో రాజమండ్రి అదేవిధంగా కాకినాడకు వెళ్ళే వాసులు ఎక్కువగా ఉన్నారు. దాదాపు బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా ఆ 2 చుట్టుపక్కల ప్రాంతాల సరిహద్దుల పరిసర ప్రాంతాలకు చెందిన వారే కావడం మరింత కలిచివేసిందని చెప్పవచ్చు. ఈ ప్రస్తుతం ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎవరు కూడా క్షతగాత్రులు కానీ లేరు, విధంగా మృతులు కూడా లేరు. కానీ రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన వాళ్ళు మృతదేహాలు కొందరు మృతులు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది క్షతగాత్రులు కూడా ఉండడం తీవ్రంగా కలిసివేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ జిల్లా యంత్రాంగం కూడా అక్కడి తూర్పుగోదావరి అధికార యంత్రాంగంతో మాట్లాడి అక్కడున్న వారి వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 26 మంది ప్రయాణికులు, అదేవిధంగా 4 ప్రైవేటు బస్సుకు చెందిన సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చారు. వీరిలో డ్రైవరు, అదేవిధంగా సహాయక డ్రైవరు, మరో 2 ప్రైవేట్ సిబ్బంది కూడా ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. మొత్తం ఉదయం 3 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన మాత్రం ఇప్పటికీ దాదాపు 5 గంటల తర్వాత కొలిక్కి వచ్చిందని చెప్పొట్టు ప్రస్తుతం బస్సును బయటకు తీసే ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం బస్సులో మాత్రం ఎన్ని మృతదేహాలు ఉన్నాయనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లో రెవెన్యూ అదేవిధంగా పోలీసు అధికారులు బస్సులోకి వ్యక్తులను పంపించిన తర్వాత ఎన్ని మృతదేహాలు ఉన్నాయనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.